అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. నిజంగా రేవంత్ అన్న మైండ్ సెట్ ఇన్నొద్దులు ఎవ్వరికి అర్థం కాలే. ఒక తరీకన ఒక లెక్కన మాట్లాడేటోడు, ఇంకో తరీకన ఇంకొక లెక్కల మాట్లాడేటోడు, ఓ ప్రోగ్రామ్ పోయి ఇంకో లెక్కల మాట్లాడేటోడు, ఈయనేంది అపరిస్థితుని లెక్క చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అందరు అనుకున్నారు. రైట్, మొన్నటికి మొన్న ఎదుటోళ్ళు ఏడిస్తే నాకు మస్తు ఆనందం ఉంటుంది, మస్తు హ్యాపీగా ఉంటుంది, ఎదుటోళ్ళ ఏడుపు నాకు ఆనందాన్ని కలగజేస్తుంది అని చెప్పేసి మాట్లాడిండు. తర్వాత అస్సలు మైండ్ సెట్ ఏంది అనేది నిన్న బెంగళూరు పోయిన కాడ నిరూపించుకున్నాడు. అసలు ఆ మైండ్ సెట్ ఎట్లా వచ్చింది రేవంత్ అన్నకు, ఆయన ఏది నిజం అనుకుంటా ఉన్నాడు, ఏది మాట్లాడిండు, అన్ని ముచ్చట్లు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఆయన చూసేటోళ్ళు ఒక్క లైక్ అయితే చేయండి. ఇక ముచ్చట్లకు పోతే దాదాపు 69 సార్లు ఢిల్లీకి పోయిండు. ఎందుకు పోయిండు, ఏం కథ, ఏమిటికి పోయిండు, మనకి ఏం ముళ్ళలు కట్టుకొని వచ్చిండు, ఆడికేం ముళ్ళలు పట్టుకొని పోయిండు, అందరికి ఎరుకున్న ముచ్చట్నే. వచ్చేటప్పుడు ఉత్త చేతులతో ఊపుకుంట రావాలి, పోయేటప్పుడు మూటలు నింపుకొని ఢిల్లీ అధిష్టానానికి అప్పచెప్పాలి. అయితే 70వ బెంగళూరు ప్రయాణం కట్టిండు. ఆ బెంగళూరు ప్రయాణం కట్టడం వెనుక చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకున్నారు. డీకే శివకుమార్ తోని మాట్లాడడం కోసం పోతా ఉన్నాడు, నా కుర్చీ పదిలమేనా, ఇంక కొన్ని వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి, సోషల్ మీడియాలో మస్తు వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి రాజీనామాకు అంత సర్వం సిద్ధము, ఆయన రాజీనామా చేయాలి, ఇక చేయాల్సిందే. అందుకని మంత్రులను సీక్రెట్గా తెలంగాణ పిలుచుకొని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసినట్టు చేస్తా ఉన్నది అధిష్టానమైన ముచ్చట్లయితే బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే డజన్కు మీద మంత్రులు ఢిల్లీ అధిష్టానాన్ని కలిసి వచ్చినట్టు, అంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ పెద్దలు వాళ్ళని కలిసేసి వచ్చిర్రట. మంత్రివర్గ విస్తరణ లేకపోతే మంత్రివర్గ ప్రక్షాళన లేకపోతే ఏంది ఏం కథ తెలియదు. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ట్వీట్ పెట్టిండు, నేను కలిసిన రాహుల్ గాంధీని అని చెప్పేసి. ఇంతమందికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడు, కానీ ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇయ్యట్లేదు. మరి దీని వెనక అంతరార్థం ఏంది అంటే త్వరలో రేవంత్ రెడ్డిని తప్పియనున్నారా అనే ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఢిల్లీ అధిష్టానం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఏ విధంగా ఆలోచన చేసుకోవాలని అంటే, ఇప్పుడు ఈయన ఎంతో కొంత ఫండింగ్ పట్టుకొని పోతా ఉన్నాడు, మరి ఈయన తీసేసి ఇంకో ముఖ్యమంత్రిని పెడితే ఆయన ఏ విధంగా ఫండ్ ఇస్తాడు, ఏ విధంగా ఇవ్వగలుగుతారు, ఈయన కంటే ఎక్కువ ఇవ్వగలుగుతారా, ఈయన కంటే తక్కువ ఇవ్వగలుగుతారా అనే కంపారిజన్ కూడా చేసుకోవాలి. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే బెంగళూరు పోయిన కాడ ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఇజ్జత్ తీసుకున్నది చాలది, దావోస్ వై పరువు ఓడగొట్టుకున్నది చాలది, నా పరువు నేను తీసుకున్నట్లా, నా ఇజ్జత్ నేను తీసుకున్నట్లా, నాకు ఎవరు పోటీ రారు, నాకు నేనే సాటి, నాకు ఎవరు రారు పోటీ అన్నట్లుగా ప్రతిసారి నిరూపించుకుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ముఖ్యమంత్రి అనాలన్నా ఇంకేమనాలన్నా అర్థమైతే లేదు. మొత్తం మీద ఆడికి పోయిండు. బెంగళూరు పోయిన కాడ ఆ కాంక్లేవ్లో పాల్గొన్న తర్వాత ఈ హైడ్రా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఈ హైడ్రా పేరు ఎట్లా పెట్టిండ్రు, ఏం కథ అని చెప్పేసి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన మన రేవంత్ అన్ని ఏం చెప్తుండో ఒకసారి మీరు ఈ వీడియోలో వినండి. So I have given Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encroach any water body in my state or in my Hyderabad. విన్నరా, ఆయన నట హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని, అడాల్ట్ హిట్లర్ ఎవరైతే ఉన్నారో ఆ అడాల్ఫ్ హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని ఈయన ఆ హైడ్రా అనే పేరు పెట్టిండట. హైడ్రా అంటే దేన్నైనా అంతం చేయొచ్చు అని చెప్పేసి. నిజంగా చెప్తున్న రేవంత్ అన్న హాలీవుడ్ సినిమాలలో స్టోరీలను తీసుకొని అవే నిజమని నమ్ముకొని అవే జనానికి తెలియజేస్తే ఎట్లా ఏందన్నట్టు. అసలు హైడ్రా అనేది ఇక్కడ మనం సింపుల్ లాజిక్ మర్చిపోయినాము. హైడ్రా అడాల్ఫ్ హిట్లర్ ఏదైతే ఉన్నదో ఆ హిట్లర్కి సంబంధించి కోర్ టీం ఏదైతే ఉన్నదో ఆ కోర్ టీంకు హైడ్రా అనే పేరు పెట్టుకున్నాడు హిట్లరు అని చెప్పేసి మాట్లాడతాడు ఈయన. నిజంగా హిట్లర్ను ఆదర్శంగా తీసుకునేటోళ్ళు, దేశంలో నిజంగా మంచి కోరుకునేటోళ్ళు, నేను మంచి ముఖ్యమంత్రిని లేకపోతే నాది ప్రజాపాలన అని చెప్పుకునేటోళ్ళు ఆదర్శంగా హిట్లర్ను తీసుకున్నామని చెప్పడం ఇదే ఫస్ట్ టైం కావచ్చు నాకు తెలిసి. ఇదే ఫస్ట్ టైం. అడాల్ఫ్ హిట్లర్ అనేటోడు ఒక క్రూరత్వము మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఒక క్రూర, ఇంకా ఆయన ఏమంటారంటే
క్రూర మనస్తత్వం కలిగిన వ్యక్తి ఒక క్రూరమైన నియంత అని చెప్పేసి మాట్లాడతారు. అడాల్ఫ్ హిట్లర్ను 1,70,000 నుంచి 2 లక్షల మందిని అసలు అడ్జస్ట్ పడేసిండు. ఈ కొన్ని మాటలు మాట్లాడితే కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతా ఉన్నాయి. 1,70,000 నుంచి 2 లక్షల మందిని చంపించిండు అడాల్ఫ్ హిట్లర్. ఎందుకు చంపించిండు తెలియదు, కారణం తెలియదు, మన్ను తెలియదు, మశానం తెలియదు. అటువంటి ఒక క్రూరమైన నియంతను ఆదర్శంగా తీసుకొని మన రేవంత్ అన్న పనిచేస్తుండంటే అంటే తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టియడానికి, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఆకలి చావులతోని, ఆకలి కేకలతోని, ఆకలి చావులు చంపియాలని ఆలోచన చేస్తానడా ఏంది తెలుస్తలేదు. కానీ ఇప్పటికే ఏమంటారు దుర్భరమైన పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఒక క్రూరమైన నియంత్రణను ఆదర్శంగా తీసుకొని ఒక క్రూరమైన పాలనను తెలంగాణ రాష్ట్రంలో అందిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా అనేది దాదాపు ఇది హాలీవుడ్ కల్పిత కథ. ఈ హైడ్రా అనే కోర్ టీము హిట్లర్కు లేనే లేదు. ఈ హైడ్రా అనే కోర్ టీము హిట్లర్కు లేనే లేదు, అది అవాస్తవం. మొత్తం మీద దీని మీద రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు రేవంత్ మీద మస్తు ఘనమైతా ఉన్నారు. ఇది ఎక్కడి కథ, ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు. వాస్తవానికి ఏదన్నా చిన్నగా నిజ జీవితం ఆధారం దొరికితే ఆ ఆధారంగా కొంచెం కల్పితం కల్పించి ఒక సినిమా తీస్తాడు డైరెక్టర్. రైటర్ ఎవరైతే ఉంటారో అది రాస్తారు కల్పితం, కొన్ని కల్పితాలు కల్పించి మ్యాక్సిమము ఏదైతే ఉంటుందో ఆ స్టోరీ దొరికిందో దానికి అటు ఇటుగా కావచ్చు. కొన్ని సందర్భాలలో కథనే మొత్తం మారిపోవచ్చు. అట్లాంటి హాలీవుడ్ సినిమాలను తీసుకొని ఆ కల్పిత కథలను తీసుకొని మార్వెల్ కామిక్స్ సినిమాలలో విలన్ ఆర్గనైజేషన్ పేరు హైడ్రా, ఈ ఫిక్షనల్ స్టోరీల పేరును నాజీలకు అనుసంధానం చేసి చూపించారు. అయితే ఈ హాలీవుడ్ సినిమాల కల్పిత కథల ఆధారంగా హైడ్రా అంటే దేన్నైనా అంతం చేయొచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి హైడ్రాకు ఈ పేరు పెట్టిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అంటున్నా హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని ఇలా పాలన సాగిస్తున్నా అంటావు, అంతకు మించి ఏమీ లేదు. అంటే తెలంగాణ ప్రజలను చంపేదందుకే నువ్వు అధికారంలోకి వచ్చినావు, అంతకు మించి ఏమీ లేదు. అవుతుంది కదా నల్లా, ఆకలి సావులు తప్పుతలేవు, ఆత్మహత్యలు తప్పుతలేవు, బలిదానాలు తప్పుతలేవు, రైతుల గుండెపోటుతో కుప్పగూలిపోయేది తప్పుతలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు తప్పుతలేవు, అన్ని విధాలు అన్నవుతున్నాయి. కానీ బయటకు రాకుండా బాగా జాగ్రత్త పడతా ఉన్నారు. మీదికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా మాది ప్రజాపాలన, మాది పేదల పాలన, మాది రైతుల ప్రభుత్వం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటా ఉన్నది ఈ సర్కార్. మొత్తం మీద ఇక్కడ ఇంకొక ముచ్చట చూసినట్లయితే గ్రీకు పురాణాల ప్రకారం హైడ్రా అనేది చెడుకు సంకేతం. అంటే రాక్షసుల పెంపుడు జంతువు మీ పేరు హైడ్రా అన్నట్టు. ఆ పెంపుడు జంతువుకు పలు తలలు ఉంటాయి, చాలా తలలు ఉంటాయి. మరి చాలా తలలు ఉంటే అది అంతం చేయొచ్చు కదా అని అంటే ఒక్క తల తీసేస్తే దానికి రెట్టింపు తలలు పుట్టుకొని వస్తాయి. అంటే ఇప్పుడు ఒక్కటి తీసుకొస్తే రెండు తీసేస్తే 4, అట్లా రెట్టింపు తలలు పుట్టుకొని వస్తాయి. రాక్షసుల పెంపుడు జంతువు పేరు హైడ్రా. ఇక్కడ కూడా గంటే నడుస్తున్నది కదా, ఒక్క బుల్డోజర్ కాకపోతే ఇంకో బుల్డోజర్ దూసుకొని పోతా ఉన్నది. ఒక్కసారి 100 బుల్డోజర్లు దూసుకొని పోతా ఉన్నాయి పేదల ఇండ్ల మీదికి. నిజంగా ఎంత నవ్వులపాలవుతుండు రేవంత్ రెడ్డి అంటే అంత నవ్వులపాలవుతాడు. ఆయన ఇజ్జత్ ఇంకోళ్ళు తీయాల్సిన అవసరం లేదు. ఆయన పరువు బజార్లో పెట్టే అవసరం ఇంకొకరికి అవసరమే లేదు, ఇంకొకరికి లేనే లేదు. ఆయనని ఈజీగా తీసేసుకుంటాడు. ఇగో ఇంకో వీడియో బయటకు వచ్చింది, ఆ వీడియో ఒకసారి మీరు వినుండ్రి. I've demolished like anything. You go and Google, you can see Iran, you can say Israel or anything, you can compare with those demolitions and these demolitions. విన్నరా ఏం మాట్లాడుతుండు? ఇక్కడ డిమాయిలేషన్కి ఇరాన్ ఇజ్రాయెల్ డిమాయిలేషన్కి కంపారిజన్ చేయమంటుండు. అంటే డిమాయిలేషన్ అంటే అది ఇది కాదు అని చెప్పేసి మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడుతుండు? డిమాయిలేషన్ అంటే అట్లుంటుంది ఇది కాదని చెప్తుండా, లేకపోతే నేను కొద్దిగానే డిమాయిలేషన్ చేసినా ఇంకక్కడ ఎట్లా అవుతుందో చూడుర్రి అని చెప్పేసి చెప్తుండా? ఇక్కడ ఏమైనా యుద్ధం క్రియేట్ చేయబడ్డదా? ఇక్కడ ఏమైనా యుద్ధ వాతావరణం నెలకొన్నదా? యుద్ధమే వచ్చింది తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ సర్కార్తోని. రేవంత్ రెడ్డి నువ్వు 10 కాలాల పాటు మంచిగుంటా, లేకపోతే 10 కాలాల పాటు నేనే ముఖ్యమంత్రిని అయితే అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. గిట్లా చేసుకుంటా పోయినాక అడాల్ఫ్ హిట్లర్ అసొంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్నావంటే ఆయన పెట్టిన పేర్లు అని చెప్పేసి కల్పిత కథల ఆధారంగా తీసుకొని ఆ పేరు అక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఇలా హైడ్రా అని చెప్పేసి పేరు పెట్టుకొని దేన్నైనా అంతం చేయొచ్చు అని విర్రవీగుతున్నావు కదా. నువ్వు అంతం చేయాల్సింది నువ్వు చెప్పిన హామీలు అమలు చేస్తే పేదరికం అంతమవుతుంది.
నువ్వు అంతం చేయాల్సింది పేదల ఇండ్లను కాదు, పేదల గుడిసెలను కాదు, పేదలు నివసిస్తున్న గుడిసెలు కాదు రేవంత్ రెడ్డి. ఆ పేదలు నివసిస్తున్న ఆ గుడిసెలలో నివసిస్తున్న పేదరికం పొడగొట్టాలి, పేదరికం అంతం చేయాలి. నువ్వు అంతం చేయాల్సింది ఏంటంటే నిరక్షరాస్యతను అంతం చేయాలి. ఆ గుడిసెలలో చదువుకుంటున్న పేద పిల్లల పుస్తకాలు బ్యాగులను అంతం చేసుడు కాదు. నువ్వు అంతం చేయాల్సింది రేవంత్ రెడ్డి రైతుల సమస్యలను అంతం చేయాలి, రైతుల జీవితాలను కాదు అంతం చేయాల్సింది. ఎందుకో ప్రతిసారి నవ్వుల పాలవుతాడు, ఎందుకో ప్రతిసారి ఎవరన్నా మెడ మీద తలకాయ ఉన్నోళ్ళు ఎవ్వరన్నా హిట్లర్ను ఆదర్శంగా తీసుకున్నా, హిట్లర్ నాకు ఆదర్శం, ఎప్పుడు హిట్లర్ లెక్క ప్రొజెక్ట్ చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి బాగా పాకులాడుతూ ఉంటాడు. ఈ పాకులాట ఏమైంది, ఉరుకులాట ఉత్తచాట అయింది, బూమరాంగ్ అయింది, మెడకు చుట్టుకుంది, మామూలు ట్రోల్స్ నడుస్తలేవు. మచ్చుకు రేవంత్ రెడ్డి ఫోటోలు ఎట్లా మార్పింగ్ చేస్తారో ఇట్లా సైడ్కు పడతాయి, ఒకసారి మీరు చూడుండ్రి. రేవంత్ హిట్లరు అని చెప్పేసి కొన్ని ఫోటోలు మనకు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతా ఉన్నాయి. ఇక ఈ విధంగా చేసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి, నవ్వుల పాలైతాండు. పండ్లు ఉసిపోని పసిపోరం నుంచి పండు ముసలోళ్ళ దాకా రేవంత్ రెడ్డి మాటలు విని నవ్వేతోడు కనుక నవ్వేతోళ్ళే కానీ నవ్వనోళ్ళు ఎవరు లేరు. ఆ నవ్వులో బాధలు కూడా ఉంటాయి, ఎందుకంటే గిసొంట ఆయన మన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది అని చెప్పేసి. మొన్న పాలమూరు పోయి కేసీఆర్ అంటే నీళ్లు అంటే కేసీఆర్ అంటే నీళ్లు కాదు, కేసీఆర్ అంటే సారా, సారా అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే సోడా, సోడా అంటే కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నోరుకు అద్దులేదు పద్దులేదు, ప్రాస కలుపుతాడా, ఎత్తి కలుపుతాడా, ఏం కలుపుతాడో తెలియదు. ఉత్పలమాలలు చెంపకమాలలు ఏమన్నా చదువుకొని ఎక్కువ చదువుకున్నాడా రేవంత్ రెడ్డి, ఎతి ప్రాసలు కలుపుతాడా తెలియదు. ఒకటో అక్షరం అదే ఉంటుంది, 11వ అక్షరం అదే ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పిన దానికి మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రతిసారి నవ్వుల పాలైతా ఉన్నాడు. ఇగో బెంగుళూరులో కూడా ఇజ్జత్ తీసుకున్నాడు. ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఇట్లా సమాధానం చెప్పి హిట్లర్ నాకు ఆదర్శము, హైడ్రా అనే పదం హిట్లర్కి ఇష్టము, ఆయన ఏమంటారు ఆయన టీంకి కోర్ టీంకి హైడ్రా అనే పేరు అని చెప్పేసి అబద్ధాలను వల్లే వేసి అబద్ధాలు హాలీవుడ్ సినిమాల నుంచి అవి బట్టి ఇలా చెప్పి చరిత్ర తెలవకుండా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్ని ఎవరన్నా ఆదర్శంగా తీసుకుంటారా, హిట్లర్ రాజకీయం ఎవరన్నా చేస్తారా అని చెప్పేసి ముక్కు మీద వెళ్ళేసుకుంటా ఉన్నారు. మొత్తం సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు ఆ మార్పింగ్ ఫోటోలు చూసి. ఇది కథ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.